Okay. So I'm going to talk everything about the Marathon 3.0. అంతకుముందు మనకి వెయిట్ లాస్ మారథాన్ అని ఉండేది. వెయిట్ లాస్ మారథాన్ని మార్చారు. ఇప్పుడు టోటలీ మొత్తం ఫీచర్స్ అన్ని మారాయి. ఇది మీకు దాంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి. వాటన్నిటిని తీసి ఇప్పుడు కొత్తగా మీకు చాలా ఉపయోగపడేట్టుగా పెట్టారన్నమాట. చాలా సింపుల్. దీన్ని కరెక్ట్‌గా వాడుకుంటే మార్కెటింగ్ ప్లాన్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోవటం చాలా సింపుల్. ఈజీ కూడా. ఓకే. కొంచెం మీరు వర్క్ చేయాలి. వర్క్ చేయకుండా అవ్వదు. బట్ వేరే డీఎంఓస్ కన్నా అన్నిటికన్నా సింపుల్, అన్నిటికన్నా ఫ్లెక్సిబుల్. అది కూడా మీరు జూమ్‌లోనే చేయొచ్చు. మోస్ట్‌లీ అంతా జూమ్‌లోనే. ఓకే. క్లబ్ ఉంటే క్లబ్‌ని సపోర్ట్ చేసుకొని చేయొచ్చు. క్లబ్ లేని వాళ్ళకి కూడా బాగా సూట్ అవుతుంది. కాబట్టి దీన్ని హైబ్రిడ్ మోడల్‌కి పర్ఫెక్ట్ సూట్ అవుతుందన్నమాట. కాబట్టి అంత పర్ఫెక్ట్ మోడల్ కాబట్టి నా సజెషన్ దీన్ని మీరు సీరియస్‌గా తీసుకోండి. సో, సీరియస్‌గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ బిజినెస్ ఇది చెప్పేదంతా మీకు అర్థం అవుతుంది. అందుకని ఐ వాంట్ యూ టు పే 100% అటెన్షన్. ఇక్కడే మీ ఫోకస్ పెట్టండి. నేను మీకు నా స్లైడ్స్ ద్వారా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ స్లైడ్స్ మీ లీడర్స్‌కి నేను ఇస్తాను తర్వాత. ఐ విల్ గివ్ యూ ఆల్ ద స్లైడ్స్. ఓకే. సో, ఫస్ట్ పే అటెన్షన్ హియర్. ఇక్కడే పెట్టండి మీ ఫోకస్ అంతా కూడా. సో, లెట్ మీ షేర్. ఓకే. షేర్ మీకు వచ్చేప్పుడు టైం పట్టొచ్చు మీ చేతుల్లోకి ఆ స్లైడ్స్ ఇవన్నీ. అందుకని ఈలోపు మీరు నా సజెషన్ టేక్ గుడ్ నోట్స్ రాసుకుంటా ఉండండి. మీరు వింటా ఉండండి. స్క్రీన్ షాట్ తీసుకుంటా ఉండండి. మీరు బిజీగా ఉంటా ఉండాలన్నమాట దీంట్లో. సో, ఇది యాక్చువల్‌గా ఒక 2 డేస్ బ్యాక్ మనకి ట్యాబ్ టీమ్ మెంబర్స్ వరకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన ఫౌండర్ సర్కిల్ మెంబర్ అనమాట. 70K లియాన్ వైస్‌మెన్ అని చెప్పేసి. ఆయన ఇజ్రాయెల్‌లో ఉంటారు. అట్లాగే రష్యన్ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆయన చాలా పెద్ద ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే లియాన్ వైస్‌మెన్ అన్నమాట. నంబర్ 1 అంటే అందరిని బీట్ చేసి బిజినెస్ హైలో ఉందన్నమాట. అట్లాంటి పర్సన్ ఫౌండర్ సర్కిల్. ఆయన మనకి ట్రైనింగ్ ప్రపోజ్ చేశారు ఇండియాకి. ఇండియాలో ట్యాబ్ టీమ్ మెంబర్స్ అంటే అందరూ దాంట్లో వచ్చారు. ఓకే. సో, మీలో కొంతమంది ట్యాబ్ టీమ్ మెంబర్స్ వినుంటారు. కొంతమంది విని ఉండకపోవచ్చు. అందుకని నేను విన్నా గాని అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు. అందుకనే ఐయామ్ గివింగ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. రైట్. సో, మీ తెలుగులోనే ఉంటుంది, హిందీ, ఇంగ్లీష్‌లో ఉంటుంది. బట్ వర్త్ ఇట్. జాగ్రత్తగా చేయండి. వాట్ ఈస్ ఎ మారథాన్? ఈ మారథాన్ అనేది ఏంటి ఒక సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. ఇది కస్టమర్లు రావటానికి, కస్టమర్లు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అసోసియేట్‌ని రిక్రూట్ చేయడానికి, అట్లాగే పెద్ద బిజినెస్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి కూడా పనికొస్తుందన్నమాట. సో, దీంట్లో మనకి వాళ్ళ ప్లేయర్స్ అంటే మనకి ఒక గేమ్ లాగా వెళ్తుందన్నమాట ఈ మారథాన్. ఇది న్యూట్రిషనల్ హ్యాబిట్స్ మార్చడానికి, రిజల్ట్ వచ్చేటట్టుగా ప్రతి పర్సన్ కూడా రిజల్ట్ వచ్చేటట్టు చూస్తుందన్నమాట. ఎందుకంటే దాంట్లో ట్రాకింగ్ ఎలా ఉంటుంది. ఇది జస్ట్ చాలా సరదాగా ఉంటది. గేమ్ లాగా ఉంటుంది. ఓకే. వెయిట్ లాస్ మీద కన్నా ఇది యాక్చువల్‌గా వెయిట్ గెయిన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది బేసికల్లీ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కాదు ఇది. హెల్త్ గురించి అన్నమాట. వెల్‌నెస్ గురించి కాబట్టి ఏందంటే అందరూ వాడొచ్చు. అండ్ అందరూ కూడా ఉండాలి దీంట్లో. ఓకే. ఇది నాకు సంబంధం లేదని కాదు. ప్రతి వాళ్ళని పెట్టాలి. దీంట్లో అందరికి స్కానర్ ఉండాల్సిన అవసరం లేదు. బికాజ్ జస్ట్ ఓన్లీ వెయిట్ ఒక్కటి పెడితే చాలు. ఆ వెయిట్ కూడా ఏందంటే ఎవ్రీడే పెడితే మంచిది. ఎవ్రీడే పెట్టలేని వాళ్ళు కనీసం 3 డేస్ అన్నా పెట్టాలి. ఫస్ట్ డే, ఫిఫ్త్ డే అండ్ 10థ్ డే. ఓకే. ఇది ఒక గేమ్ అన్నమాట. గేమ్‌లో మొత్తం 8 ప్లేయర్స్, ఒక కెప్టెన్ ఉంటారు. మొత్తం 9 మంది ఉంటారన్నమాట గేమ్‌లో. ఓకే. సో, ఈ ప్లేయర్స్ మధ్యలో ఏందంటే ఒక మంచి హెల్తీ కమ్యూనిటీ కూడా వస్తుంది. అయితే ఓన్లీ గేమ్ తీసుకొని మళ్ళా మనం ఏం చేస్తామంటే సపోర్ట్ సిస్టమ్‌గా మనం కెప్టెన్స్ ఈవెంట్స్ పెట్టుకుంటాం. అసిస్టెంట్ కెప్టెన్స్ ఈవెంట్స్ పెట్టుకొని మనం రికగ్నిషన్ పెట్టుకుంటాం. దానివల్ల ఏందంటే ఎవరు ఎక్కువ బాగా చేస్తున్నారనేది తెలుస్తుందన్నమాట. ఇది యాక్చువల్లీ ఎవ్రీ 10 డేస్‌కి ఒక చిన్న గేమ్ లాగా. దీన్ని ఏమంటారంటే 10 డేస్‌ని ల్యాప్ అంటారు. ఎల్ఏపీ ల్యాప్. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఎల్ఏపీ ల్యాప్ అంటే 10 డేస్‌కి ఆడుకునేదన్నమాట. మీరు ఈ దీంట్లో మొత్తం చూసారు కదా! ఒక్కొక్క పర్సన్‌కి చాలా రేటింగ్‌లు ఇవన్నీ చాలా అప్‌గ్రేడెడ్‌గా ఉందన్నమాట. చాలా వెరీ హై క్వాలిటీ గేమింగ్ లాగా ఉంది. గేమ్ లాగా. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏందంటే ఇక్కడ 2, 2, 2, 2 ఉన్నాయి చూడండి. 2, 2, 2, 2 ఓకే. సో, 2 షేక్స్ ఎ డే. అందరూ కూడా కంపల్సరీగా 2 షేక్స్ తీసుకోవాలి. వెయిట్ గెయిన్ అయినా, వెయిట్ లాస్ అయినా సరే. వెయిట్ గెయిన్ వాళ్ళు ఫుడ్ తినుకుంటూ తాగుతారు. 3 సార్లు తాగుతారు. ఎక్స్‌ట్రా కూడా షేక్ తాగుతారు. వెయిట్ లాస్ వాళ్ళు 2 టైమ్స్ షేక్ తింటారు. ఓకే. 2 టైమ్స్ షేక్ ఎటు తీసుకుంటారు. వెయిట్ మెయింటెనెన్స్‌లో ఉన్నవాళ్ళు కూడా 2 టైమ్స్ షేక్ తీసుకుంటారు. మళ్ళీ తింటా ఉంటారు. ఓకే. నార్మల్ మీల్‌గా తినొచ్చు వాళ్ళు. కాబట్టి షేక్ అనేది జనరల్‌గా హెల్త్ గురించి. 2 టైమ్స్ మనకి వాళ్ళకున్న ప్రోగ్రామ్‌ని బట్టి కోచెస్ ఇస్తారు. కాబట్టి అందరూ ఉంటారన్నమాట. ఈ 10 డేస్‌లో 2 డేస్ మాత్రం డీటాక్స్ డేస్ ఉంటుంది. ఆ డీటాక్స్ డేస్ అంటే ప్యూర్‌లీ షేక్స్ మీదే ఉంటారన్నమాట. ఏ రోజు, 4గో రోజు, 9దో రోజు. ఓకే. అట్లాగా 10 రోజులకి ఒక ల్యాప్ ఉంటది కాబట్టి నెలలో ఎన్ని రోజులు ఉంటుంది? మొత్తం 30 రోజులు కాబట్టి మళ్ళా బిగినింగ్ దాన్ని అనౌన్స్ చేయడానికి 4, 5 డేస్ కావాలి.
ప్రతిదాని పబ్లిసిటీ ఇవ్వడానికి, కొత్త ల్యాబ్ ఓపెన్ అవుతుందని, మన వెయిట్ లాస్ మారథాన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, వెయిట్ లాస్ ఛాలెంజ్ ఎట్లా అవుతుందో అట్లాగే నెక్స్ట్ మారథాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 4-5 డేస్ మనం కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవడానికి. ఓకే, కాబట్టి మనకి మళ్ళీ పాత వాళ్ళకి రికగ్నైజ్ చేయడానికి 4-5 డేస్, బాగా చేసిన వాళ్ళు బాగా చేశారు లాస్ట్ టైం చేసిన వాళ్ళకి రికగ్నిషన్. ఈ 4 డేస్ 4-5 డేస్ ఫస్ట్ పోతుంది, 4-5 డేస్ లాస్ట్ లో పోతుంది కాబట్టి నెలకి యాక్చువల్గా 2 ల్యాబ్సే అవుతుంది. నెలకి 30 రోజులు ఉన్నా కానీ యాక్చువల్గా ల్యాబ్స్ 2 వస్తుంది. ఓకే, సో ఆర్డర్స్ అంటే వాళ్ళకి ఎవ్రీ ల్యాప్ అయిపోగానే, అంటే 10 రోజులు ఒకటి అయిపోగానే, గేమ్ అయిపోగానే ఎవరు గెలిచారో చూసుకుంటాం, సెలబ్రేట్ చేస్తాము. తర్వాత వాళ్ళు ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టాలి. అంటే 10 డేస్ తర్వాత వాళ్ళు 11th డే రోజున కంపల్సరీగా ఆర్డర్ పెట్టాలి ప్రొడక్ట్. ఓకే, ఎందుకంటే మనకి నెక్స్ట్ ప్రొడక్ట్ లేకుండా మనం అలో చేయం వాళ్ళని, కాబట్టి ఆర్డర్ అనేది కంప్యూటర్లో కనిపించాలి. ఓకే, కంప్యూటర్లో కనిపిస్తుంది కాబట్టి మనకి ఇంకా ప్రొడక్ట్ వాడట్లేదు అనే సమస్య లేదు. లేదా మీకు మీ కస్టమర్స్ అనుకోండి, మీరు డైరెక్ట్గా ఇవ్వాలి ప్రొడక్ట్, మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది. దీంట్లో కెప్టెన్ అని ఉంటారు, అసిస్టెంట్ కెప్టెన్స్ ఉంటారు. అసిస్టెంట్ కెప్టెన్ అంటే ఇద్దరు కస్టమర్లు ఉన్న వాళ్ళని అసిస్టెంట్ కెప్టెన్ అంటారు. ఓకే, రూల్ రాసుకున్నారు కదా, ఆ ఇద్దరు కస్టమర్లు ఉంటే వాళ్ళని ఏసీ అంటారు, అసిస్టెంట్ కెప్టెన్. కెప్టెన్ అనే వాళ్ళకి కనీసం 2 టీమ్స్ ఉండాలి. ఓకే, 2 టీమ్స్ ఉండాలి. 2 టీములు చేసుకుంటే ఆటోమేటిక్ 2500 వాల్యూమ్ పాయింట్స్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా యాక్టివ్ సూపర్వైజర్లు అవుతారు అనమాట. ప్రతి కెప్టెన్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ సూపర్వైజర్, ఎందుకంటే 2 టీంలు ఉంటాయి. 2 టీంలు ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. కాబట్టి రోజుకి 2 గంటలు బయట మనం మనకి ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మనం ఇన్వైట్ చేసుకుంటా ఉండొచ్చు ఫ్రెండ్స్ కి. ఈ పోస్ట్ చేస్తా ఉండొచ్చు, మా నెక్స్ట్ మారథాన్ స్టార్ట్ అవుతుంది, జాయిన్ అవ్వండి అని. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, వెయిట్ ఉన్నా వెయిట్ గెయిన్ లేకపోయినా, నార్మల్ హెల్త్ గురించి అందరూ వాడుకోవచ్చు, ఎందుకంటే ఇది వెయిట్ లాస్ గురించి కాదు, ఇది వెల్నెస్ గురించి అనమాట. 2 ప్లేయర్స్ ఇన్ ఏ వీక్, న్యూ ప్లేయర్స్ పర్సనల్ వాల్యూమ్ లో మీరు యాడ్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో మనం ఏంటంటే ఇద్దరు ప్లేయర్స్ అంటే అర్థం వాళ్ళకి గేమ్ లాగా ఉంటుంది. బేసికల్లీ కస్టమర్, ప్లేయర్లు అంటే కస్టమర్లు అనుకోండి. ఓకే, ఇద్దరిని మనం యాడ్ చేసుకుంటాం. మనకి ఎవ్రీ వీక్లీ 2 ఇద్దరిని మనం చేసుకోవాలన్నమాట కంపల్సరీగా. సో నా ప్రోగ్రామ్ లో మీకు ల్యాబ్ 1, ల్యాబ్ 2, ల్యాబ్ 3 అంటే మనకి ఇట్లా పోతా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లో బేసిక్ ప్రోగ్రామ్ తో వాడమంటాం మనం, అంటే షేక్ అండ్ అఫ్రెష్ అంతే. అలో డ్రింక్ మీరు వాడితే వాడచ్చు, వాడకపోతే వాడకపోవచ్చు. బట్ స్లోలీ ల్యాబ్ 2లో అలో డ్రింక్ కూడా యాడ్ చేపిస్తాము. అట్లాగనే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇట్లాంటి కూడా యాడ్ చేపిస్తాము. ల్యాబ్ 3లో మనకి ఇంకా స్పోర్ట్స్ డ్రింక్, ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి రీబిల్డ్ స్ట్రెంగ్త్ కానీ H24 హైడ్రేట్ కానీ యాడ్ చేస్తాం. సో అది మనకి మనకి కొన్ని కంట్రీస్ లో యాపిల్ ఫైబర్ ఉంది, మన దగ్గర యాపిల్ ఫైబర్ కాంప్లెక్స్ లేదు, యాపిల్ షేప్ లేదు కాబట్టి మామూలు ఫైబర్ ఉంది. కాబట్టి ఫైబర్ ని తర్వాత నెమ్మదిగా యాడ్ చేయొచ్చు, లేదా స్టార్టింగ్ లో కూడా యాడ్ చేయొచ్చు. కాబట్టి ప్రాబ్లం ఇక్కడ పాయింట్ ఏమంటే ఎవ్రీ ల్యాప్ లో ప్రొడక్ట్ ఎక్స్ట్రా ఆర్డర్ చేయించారు వాళ్ళ చేత, ఎక్స్ట్రా ఒక సప్లిమెంట్ అయినా సరే ఒక ఎక్స్ట్రా. దానివల్ల కింద వాల్యూమ్ పాయింట్ చూడండి. ఫస్ట్ లో బేసిక్ ప్రోడక్ట్ ఫార్ములా 1 షేక్, ప్రోటీన్ పౌడరు, హెర్బల్, అక్కడ అలో కాన్సన్ట్రేటెడ్ ప్లేస్ లో అఫ్రెష్ అనుకోండి. సారీ, హెర్బల్ కాన్సన్ట్రేట్ అంటే ఫారెన్ లో హెర్బల్ కాన్సన్ట్రేట్, మన ఇండియాలో దాని అఫ్రెష్ అన్నమాట. అఫ్రెష్, అలో డ్రింక్, కొన్ని చోట్ల అలో డ్రింక్ మనం వాడట్లేదు కాబట్టి దాని ప్లేస్ లో ఇంకేదైనా ఇవ్వచ్చు. యావరేజ్ గా 80 పాయింట్లు వస్తుంది మీరు ఫార్ములా 1 ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ తీసుకుంటే. బేసిక్ ప్రోగ్రామ్ అంటారు, అఫ్రెష్, ప్రోటీన్ పౌడర్, పెద్ద డబ్బా అవి తీసుకున్నారంటే 80 పాయింట్లు యావరేజ్ గా వస్తుంది. అడ్వాన్స్ దాంట్లో మనకి రెండో ఫేజ్ లో, అంటే 10 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10 డేస్ ఆడతారు కదా, ఆడినప్పుడు 100 పాయింట్లు అవుతుంది. స్లోలీ 150 పాయింట్లు కన్జంప్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంతవరకు ఓకే కదా? మీకు ఏమైనా డౌట్ ఉంటే చివరిలో అడగండి, ఇది ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఎలాగా మనకి స్టార్ట్ చేయాలి. ఇది ఒక చదరంగం లాగా ఉంటుంది అనమాట, స్క్వేర్ లాగా ఉంది చూసారా. దాంట్లో సి అంటే కెప్టెన్, తర్వాత అసిస్టెంట్ కెప్టెన్ అని ఎవరికి ఇస్తాం, ఇద్దరు కస్టమర్లు తెచ్చుకుంటే ఇద్దరు ప్లేయర్స్ అన్నమాట ఉన్నారంటే వాళ్ళు ఆటోమేటిక్ ఏసీ అసిస్టెంట్ కెప్టెన్ అవుతుంది. సో దాన్ని మొత్తం నింపాలన్నమాట, మనుషులతో నింపాలి, పిక్చర్లతో నింపాలి. సో స్టార్టింగ్ లో మీరు డమ్మీ డేటా నింపకపోవచ్చు, మీరు స్టార్టింగ్ లో ఆడుతున్నప్పుడు మీకు ప్రాక్టీస్ అవడానికి అనమాట. స్లోలీ రియల్ పీపుల్ ఒక ఫోటోలు పెట్టాలి. కొంతమంది ఎవరైనా అబ్జెక్ట్ చేస్తారు అనుకోండి, నా ఫోటో వద్దన్నప్పుడు వేరే డమ్మీ ఫోటో అతని ప్లేస్ లో పెట్టచ్చు, లేదా వేరే బొమ్మ పెట్టచ్చు. మీరు వాళ్ళ పర్మిషన్ అడిగి పెట్టాలన్నమాట మనం. సో కొంతమందికి నా ఫేస్ ఇష్టం ఉండదు అని చెప్తారు, అన్నప్పుడు మనకి ఇట్స్ ఓకే అని చెప్పారు. మొత్తానికి ఏంటంటే అతని పేరు మీద ప్రోడక్ట్ వాడాలి అంతే. ఓకే, గేమ్ ఆడుతుంటారు ఇంతవరకు ఓకేనా? సో ఇట్లాగా మనం బిగిన్ చేసేది ఏంటంటే, మీ ఫస్ట్ లో అందరిని యాడ్ చేయండి, మీ కస్టమర్స్, అసోసియేట్లు ఎవరున్నారు అందరూ అందరూ. ఓకే, ఎందుకంటే వాళ్ళు వెయిట్ ఉండనివ్వండి, వెయిట్ కానీ ప్రతి వాళ్ళు ప్రొడక్ట్ అయితే వాడాలి కదా మన బిజినెస్ లోకి వచ్చినప్పుడు. మీకు ఒక రూల్ చెప్పాను, గుర్తుందో లేదో, మీరు బిజినెస్ చేయాలంటే మీరు ప్రొడక్ట్ ఏదైతే వాడతారో అది అమ్మగలుగుతారు, మీరు ఏదైతే వాడలేరో దాన్ని అమ్మలేరు. రాసుకున్నారా మీరు? ఇఫ్ యూ కెన్, ఇంగ్లీష్ లో పదం చెప్తాను, ఒక సింపుల్ కొటేషన్, సేల్స్ లాంగ్వేజ్ అనమాట. ఇఫ్ యూ కెన్ సెల్ ఇట్ యూ కెన్, ఇఫ్ యూ కెన్ బై ఇట్ యూ కెన్ సెల్ ఇట్ అని. ఇఫ్ యూ కెన్ బై ఇట్ యూ కెన్ సెల్ ఇట్ అని. నువ్వు కొనగలిగావంటే నువ్వు అమ్మగలుగుతావు, నువ్వు కొనలేదనుకోండి నువ్వు అమ్మలేవు. ఇది కొండ గుర్తు అనమాట. కాబట్టి ఏదైనా సరే ఫస్ట్ మనం దాన్ని కొనాలన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం వాడాలి, తర్వాత మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే, మ్యూట్ లో పెట్టారు కదా, మ్యూట్ లో పెట్టండి. సంబడి మ్యూట్ ఏదో ఓపెన్ చేసినట్టు.
ఓకే. ఆల్‌రైట్. సో, ఇట్లాగా 1, 2, 3, 4 స్టెప్స్ అనమాట. మొత్తం టీమ్‌ని కంప్లీట్ చేసుకుంటా ఉండాలి. మీ టీమ్‌లో ఎంతమందైతే ఉన్నారో, ఇప్పుడు ఎట్లా ఓపెన్ చేయాలి ఇట్లా అనమాట. మీకు ఎట్లా చేయాలో క్రియేట్ చేసేది బీఓటీ బాట్ అనేది ఇప్పుడు కృష్ణమోహన్ సార్ మీకన్నీ చూపిస్తాను ఆ తర్వాత కాల్‌లో. కృష్ణమోహన్ సార్ మొత్తం ఈ బాట్ ఎట్లా ఉంటది, దీన్ని ఆన్ చేస్తే ఎలా వస్తది, మొత్తం మీకు రియల్‌గా ప్రాక్టికల్‌గా చూపిస్తారు. డోంట్ వరీ, నా ట్రైనింగ్ అయిపోగానే. హౌ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ ద కస్టమర్స్ బై టీమ్స్, ఎలాగా మనం చేయాలి, మన డిస్ట్రిబ్యూటర్ లేదా అసోసియేట్‌ని ఎట్లా చేయాలంటే, మనకి ఫస్ట్ యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే క్లబ్‌లో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ, ఓకే. అందరూ ప్రతి వాళ్ళు ఎవరైతే వాళ్ళ ప్రొడక్ట్ వాడుతున్న అందరిని కూడా దీంట్లో యాడ్ చేసేయాలి ఫస్ట్. ఓకే. సో, ప్రాబ్లమ్ గురించి చెప్పాను మీకు. ఎవరైనా నేను ఫోటో ఇవ్వలేనన్నప్పుడు వేరే ఫోటో పెట్టండి. లేదా సిస్టర్‌ది గాని, బ్రదర్‌ది గాని, ఓకే. లేదా వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఏమి లేకపోతే ఇంకొక పిక్చర్ మీ డమ్మీ డాటా ఒకటి పెట్టుకోండి, ప్రాబ్లమ్ లేదు. ఓకే. కొంతమంది నేను డైలీ పెట్టలేనన్నప్పుడు చెప్పాను కదా! ఫస్ట్ డే, ఫిఫ్త్ డే అండ్ 10థ్ డే పెట్టండి. సో, వాళ్ళ దగ్గర అబ్జెక్షన్ హ్యాండిల్ చేయండి. కానీ మొత్తానికైతే ప్రొడక్ట్ వాడాలి. వాడాలని మాత్రం చెప్పండి. ఎందుకంటే అట్లాంటోళ్ళని తీసుకోండి. లేకపోతే వాళ్ళకి నష్టం ఏంది సార్ అంటే, ఎప్పుడైతే వాళ్ళు రారో దీనికి గేమ్‌లో గాకుండా బయట మన నెల నెల పార్టీలు జరుగుతా ఉంటాయి. మేము గూడా పెట్టబోతున్నాం. నెల నెల కెప్టెన్స్ పార్టీ అని, అసిస్టెంట్ కెప్టెన్, ఏసీ వాళ్ళ పార్టీలని జరుగుతాయన్నమాట. వాళ్ళు రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళు మిస్ అవుతారు. వాళ్ళు ఉండరు. ప్లస్ అందరూ కలిసి మారథాన్‌లో ప్లేయర్స్ అందరూ, యాక్టివ్ మెంబర్స్ అందరూ మనం పిక్నిక్ లాగా వెళ్ళొచ్చు. లేకపోతే ట్రైనింగ్ లాగా మంచి ఒక డాన్స్ వర్కౌట్ గాని, గ్రూప్ వర్కౌట్, జుంబా ఇట్లాంటివి పెట్టుకోవచ్చు మనం. పెట్టుకున్న దాంట్లో వాళ్ళందరూ అలో చేయము. అందుకనే వాళ్ళు మిస్ అవుతాం అనే దాంతో కమ్యూనిటీ పోతుందని వాళ్ళు జాయిన్ అవుతారన్నమాట. సో, ఇది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే దీంట్లో మంచిగా ఉంది, చూడండి ఒకసారి. మీరు యూ కెన్ సీ దిస్ వండర్‌ఫుల్‌గా ప్లాన్ చేశారు మార్కెటింగ్ ప్లాన్‌లో. ఆపర్చునిటీస్ లాడర్ అన్నమాట. మార్కెటింగ్ ప్లాన్‌లో ఇది జాగ్రత్తగా స్టడీ చేయండి. ఇది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ స్లైడ్. ఫస్ట్ ప్లేయర్‌తో స్టార్ట్ అవుతుంది. ప్లేయర్, ప్లేయర్ అంటే మనకి ఆహ్, ఎవరైనా సరే, ఎవరైనా ఉండొచ్చు. దానికేం పెద్దగా ప్రొడక్ట్ వాడితే చాలు. తర్వాత ఎక్కడ తీసుకుంటారు? కస్టమరు, ఆహ్, అంటే కస్టమర్ అన్నమాట. అతను ప్రొడక్ట్ తీసుకొని అసిస్టెంట్ కెప్టెన్ దగ్గర గాని, లేకపోతే ఎవరైతే మీరు గాని ఉంటే వీళ్ళ దగ్గర తీసుకుంటారు. ఓకే. తీసుకున్న తర్వాత అసిస్టెంట్ కెప్టెన్ అవ్వమని చెప్పండి. ప్రపోజ్ చేయండి. అసిస్టెంట్ కెప్టెన్ అవ్వాలంటే అర్హత ఏం చెప్పాను గుర్తుందా? ఇద్దరు కస్టమర్లు ఉండాలి. ఓకే. అంటే ఇద్దరుకి తను స్పాన్సర్ చేయాలన్నమాట. అంటే మొత్తం మంది ఎంతమంది అయ్యారు? తను వాడతాడు, ఇద్దరు కస్టమర్లు. సో, తన టార్గెట్ 500 వాల్యూమ్ పాయింట్స్ చేరతాడు ఈజీగా. ఎందుకంటే ముగ్గురు కస్టమర్లు వచ్చారంటే తనకి ఈజీగా 500 అవుతుంది. ఎట్లా అవుతుందో మీకు చూపిస్తాను. ఓకే. సో, నౌ ఇక్కడ నెక్స్ట్ అసిస్టెంట్ కెప్టెన్ ఏసీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? కెప్టెన్ అవ్వాలి. కెప్టెన్ అవ్వాలంటే మొత్తం ఆ ఎంటైర్ బాక్స్ అంటే 8 కస్టమర్‌లు తను చూసుకోవాలి. 8 కస్టమర్‌లు ప్లస్ ఇద్దరు ఇట్లానే ఇంకొక టీమ్ ఉండాలి. అంటే 2 టీమ్స్ ఉన్నాయంటే కెప్టెన్ అవుతాడు. లేకపోతే ఒకే టీమ్ ఉందంటే అతను కెప్టెన్ అండర్ ట్రైనీ కెప్టెన్ అంటారు. అంటే ఒక బాక్సే ఫిలప్ చేశాడు. రెండో బాక్స్ రాలేదు. కాబట్టి అతను కెప్టెన్ ఉంటది గానీ దాంట్లో ట్రైనీ కెప్టెన్ అని ఉంటుంది. ఓకే. దెన్ అప్పుడు అతనికి 2 బాక్స్‌లు ఉన్నాయంటే 2 పీపుల్ అంటే 8+8 అంటే మొత్తం ఎంతమంది? 16 పీపుల్. ఆ నంబర్స్ మీకు చెప్తాను. మీకు ఈజీగా 1000 వాల్యూమ్ పాయింట్స్ అవుతాయి ట్రైనీగా ఉన్నప్పుడు. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెప్టెన్, ట్రైనీ కెప్టెన్ 1000 పాయింట్లు. ఎందుకంటే ఒక బాక్సే నిండింది. కెప్టెన్ అయినప్పుడు 2500 వాల్యూమ్ పాయింట్స్ ఈజీగా వెళ్తుందన్నమాట. ఎట్లా అవుతుందో మీకు ఇప్పుడు కాలిక్యులేషన్స్ అని చూపిస్తాను. సో, కెప్టెన్ అయినప్పుడే 2500 అంటే యాక్చువల్‌గా సూపర్వైజర్, యాక్టివ్ సూపర్వైజర్ అవుతాడన్నమాట. సో, కెప్టెన్‌లో మళ్ళా నెక్స్ట్ 3500, నెక్స్ట్ 5500 ఇద్దరు కెప్టెన్‌లు గాని తను ఇద్దరు కెప్టెన్‌లు ఉన్నారనుకోండి తన టీమ్‌లోనే. అంటే తను చేసే గేమ్‌లోనే. అప్పుడు తనకి 5500 అవుతుంది. ఇక్కడ స్టార్ రేటింగ్ చూడండి. సింగిల్ స్టార్, 2 స్టార్, 3 స్టార్ అండ్ ఇక్కడ 5 స్టార్ వచ్చింది. 5 స్టార్ కెప్టెన్ అన్నమాట. 5500 వాల్యూమ్ పాయింట్స్ అయింది. 7 స్టార్ ఏందంటే అర్థం 7500 వాల్యూమ్ పాయింట్స్. అట్లాగనే తను 10 స్టార్ అయిందంటే తనకి 10,000 వాల్యూమ్ పాయింట్స్ చేసినట్టు అనమాట. అంటే 10 స్టార్ అవ్వాలంటే ఎంతమంది ఉండాలి? 5గురు కెప్టెన్స్ తన టీమ్‌లో ఉండాలన్నమాట. ఇవన్నీ పర్సనల్ వాల్యూమ్స్ కింద వస్తాయి. కెప్టెన్ ఎట్లా అవుతారు చెప్పండి? కెప్టెన్ సూపర్వైజర్ కింద అవుతాడు. నెమ్మది నెమ్మదిగా అతనికి ఆర్గనైజేషన్ వాల్యూ సూపర్వైజర్ అవ్వగానే ఆర్గనైజేషన్ పాయింట్‌లోకి మారిపోతాయన్నమాట ఇవన్నీ. కాబట్టి కొంత పర్సనల్ అవుతుంది, కొంత ఆర్గనైజేషనల్ అవుతుంది. ఎవరైతే మనం చేసుకున్న దాన్ని బట్టి అన్నమాట. ఇంతవరకు మీరు రాసుకోండి. నంబర్స్ అన్ని క్లియర్‌గా అనిపిస్తుంది. సింబల్ కూడా ఉంది. ఈ స్టార్ అంటే నంబర్ ఆఫ్ టీమ్స్ అని అర్థం. నంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ని స్టార్ ఉందంటే అన్ని టీమ్స్ ఉన్నాయన్నమాట తన కింద. ఇక్కడ ఇది స్టార్ మార్క్, ఇది వాల్యూమ్. అట్లాగనే సి అంటే న్యూ కెప్టెన్స్ అన్నమాట. సి కెప్టెన్ ఇక్కడ గ్రీన్ కలర్ చూపించారు చూసారా? వీళ్ళందరూ ట్రైనీ కెప్టెన్స్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెప్టెన్స్ కాదు. గ్రీన్ కలర్‌లో ఉందంటే ట్రైనీ కెప్టెన్స్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెప్టెన్ అయినప్పుడు స్టార్ వచ్చేస్తుంది. ఓకే. తన కిందనమాట. సో, కెప్టెన్ అవ్వగానే తన సొంతగా పెట్టుకోవచ్చు మనం. మొత్తం కెప్టెన్ తన ఓన్ వేలో ఈ యాప్‌ని రన్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ట్రైనీ కెప్టెన్ కింద ఉంటాయన్నమాట. దాంట్లో ఉంటది. ఓకే. ఆర్గనైజేషన్ ఇక్కడి నుంచి బిల్డ్ అవుతా ఉంటుంది మీకు. నెక్స్ట్ మీకు ఇందాక నేను చెప్పినట్టుగానే డ్రా యువర్ ఆర్గనైజేషన్ వాల్యూమ్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ వాల్యూమ్‌ని మీరు ఇట్లా డ్రా చేసుకోవచ్చు. అసిస్టెంట్ కెప్టెన్ కింద ఇద్దరు.
మీకు ఎప్పుడు మ్యాప్లో పెట్టాలని చెప్పాను. మ్యాప్ రూపంలో పెడితేనే మీకు తెలుస్తుంది మీ కింద ఎంతమంది కస్టమర్లు ఉన్నారు. ఇది మీరు క్యాప్టెన్ అనుకోండి, మీ కింద ఎంతమంది అసిస్టెంట్ క్యాప్టెన్, ఇద్దరు తీసుకొచ్చిన వాళ్ళు అసిస్టెంట్ క్యాప్టెన్, ఇద్దరు కన్నా ఎక్కువ. ఓకే, ఒక్కళ్ళే ఉంటే క్యాప్టెన్ రారు, జస్ట్ ఓన్లీ ప్లేయర్స్ అన్నమాట. ఓకే, సో ఇట్లా చూసుకుంటే అసిస్టెంట్ క్యాప్టెన్ ఏం చెప్పాలి మనం, నెక్స్ట్ ప్రమోషన్ కెప్టెన్, కెప్టెన్ ట్రైనీ, దెన్ కెప్టెన్, ఇట్లా అన్నమాట. సో నా ఇక్కడ మీకు ఇది ఎంటైర్ స్ట్రక్చర్ మీకు ఇక్కడ చాలా నీట్ గా కనిపిస్తుంది చూడండి. ఫ్రమ్ ప్లేయర్స్ టు కెప్టెన్స్, ఫస్ట్ మారథాన్ ప్లేయర్ ఒక ప్లేయర్ గా వచ్చాడు, కస్టమర్ అన్నమాట. ప్లేయర్ అంటే కస్టమర్. తర్వాత అతను రిఫరల్స్ ఇచ్చాడు, తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, మంచి రిజల్ట్ వచ్చింది. తనకి ఇద్దరు కస్టమర్లు వస్తేనే తనకి అంబాసిడర్ ప్రోగ్రామ్ అని తెలుసు మీకు, ఇద్దరు కస్టమర్లు తీసుకొస్తే అంబాసిడర్. కాబట్టి అతను ఏమంటారు, అసిస్టెంట్ క్యాప్టెన్ అంటారు. ఓకే, ఏసీ అవుతుంది. అసిస్టెంట్ క్యాప్టెన్ కి కంపల్సరీ హెచ్ఓఎం చూపించాలి, కస్టమర్లే వాళ్ళు, బట్ హెచ్ఓఎం చూపించి వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ చూపించి ఐడి ఇస్తారు, సైనింగ్ అప్ చేస్తారు. సైనింగ్ అప్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అతనికి రెగ్యులర్ సపోర్ట్ సిస్టమ్ అంతా వెళ్తాను అనమాట. చూడండి, సైనింగ్ అప్ ద అప్లికేషన్ తర్వాత 6 కస్టమర్స్ ఇన్ వన్ టీమ్. సో ఒక టీం తన 6 కస్టమర్లు తన ఉన్నప్పుడు ఏమవుతుందంటే తను ఒక టీం లాగా ఉన్నట్టు. కాబట్టి అతను ఏమంటారు, క్యాప్టెన్ ట్రైనీ క్యాప్టెన్ కింద ఉంటారు. 8 కస్టమర్స్ ప్లస్ తన 2 టీమ్స్ ఉందంటే క్యాప్టెన్ అయిపోతాడు. మీకు చెప్పాను, అతను 2500 వాల్యూమ్ పాయింట్ ఆటోమేటిక్ వెళ్తుంది. క్రియేటింగ్ ఎ న్యూ టీమ్, ఇంకా అక్కడి నుంచి అతను కొత్త టీమ్స్ క్రియేట్ చేసుకుంటూ ఇట్లా సైకిల్ అనమాట, ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ పాయింట్ లెట్ us కమ్ టు నెక్స్ట్ వన్, స్టాండర్డ్ మంత్లీ ప్లాన్. ఇది మంత్లీ ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ల్యాప్ 1 కి మధ్యలో ఏం చెప్పాను, గ్యాప్ ఉంటుందని చెప్పాను, 10 days కి ల్యాప్ 1 కదా. మళ్ళీ ల్యాప్ 2 ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, 11, ఇది 1వ తారీఖు నుంచి 10వ తారీఖు, జనరల్గా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 10వ తారీఖు ల్యాప్ 1, తర్వాత 11వ తారీఖు ఫియస్టా లేదా ఫీస్ట్ అనమాట, పార్టీ అనమాట. ఈ పార్టీలో అంటే ఈ బేసికలీ పార్టీలో వాళ్ళ స్టోరీస్, ఇన్కమ్ స్టోరీస్ కూడా చెప్తారు అనమాట. అదే హెచ్ఓఎం అవుతుంది వాళ్ళకి, ప్రొడక్ట్ రిజల్ట్స్, ఇన్కమ్ స్టోరీస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఓఎం. సింపుల్, లైవ్ గా కనిపిస్తుంది. పార్టీ అయిపోయిన తర్వాత 11వ తారీఖు నుంచి మళ్ళీ 15వ తారీఖు కొత్త బ్యాచ్ ని తీసుకుంటారు, బిట్వీన్ ద ల్యాబ్స్ అనమాట, ఒక 5 రోజులు. ఓకే, ఈ లోపు వాళ్ళని ప్రొడక్ట్ ఆర్డర్ చేయమంటాం, నెక్స్ట్ ల్యాబ్ లో ఉండాలనుకుంటే మీరు యాక్టివ్ ఉంటేనే, లేకపోతే వాళ్ళని తీసేస్తాం అన్నమాట. కాబట్టి వాళ్ళకి ఇక్కడి నుంచే ముందే పబ్లిసిటీ ఇస్తాం. కాబట్టి ఈ 16వ తారీఖు నుంచి 25, అంటే ఒక 10 days మళ్ళీ ల్యాబ్ 2 వచ్చింది. ఓకే, ఈ ల్యాబ్ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ 26వ తారీఖున మళ్ళీ ఫీస్ట్ లేదా హెచ్ఓఎం ఉంటుంది, పార్టీ ఉంటుంది. ఆ పార్టీలోనే మనకి వాళ్ళకి రికగ్నైజ్ చేస్తాం కొత్త వాళ్ళని, పాత వాళ్ళందరినీ. 26 to 30 మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటాం అనమాట, గ్యాప్స్ ఇది. ఈ మధ్యలో నెక్స్ట్ దానికి మళ్ళీ ఫస్ట్ కి మళ్ళీ కొత్తది స్టార్ట్ అవుతుంది ల్యాబ్, ఇంకొకటి ల్యాబ్ నెక్స్ట్ మంత్ కి. కాబట్టి ఆర్డరింగ్ ప్రొడక్ట్స్ చేపిస్తూ ఉండాలి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే, అన్లైక్ ద రెగ్యులర్ యాన్యువల్ ప్లాన్ కన్సిస్టెన్సీ ఆఫ్ 12 month సైకిల్, ఇట్లా 12 నెలలు కానీ చేసుకుంటా ఉంటే యాన్యువల్ ప్లాన్ 24 సైకిల్స్ అవుతాయి. ఎందుకంటే నెలకి 2 సైకిల్స్ కాబట్టి సంవత్సరానికి 24 సైకిల్స్ అవుతాయి. మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి నేను చెప్పేది, రైట్? సో స్టాండర్డ్ మంత్లీ ప్లాన్, దీనికైనా మనకి నెలకి క్యాలెండర్ లాగా చూపించారు చూడండి. 1st day 2వ తారీఖు 3వ తారీఖు 10 రోజులకి ల్యాబ్, తర్వాత 11 to 15 బిట్వీన్ ద ల్యాబ్స్. ఓకే, మీకు ఆల్రెడీ చూపించారు దీంట్లో ఎట్లా వర్క్ చేయాలో కూడా దీంట్లో ఉంది క్లియర్ కట్ గా. సో సోషల్ నెట్వర్కింగ్, తర్వాత సోషల్ మీడియాలో పంపించుకోవచ్చు, లింక్స్ పంపించవచ్చు, అసిస్టెంట్ క్యాప్టెన్స్ ని మనం అపాయింట్ చేసుకోవచ్చు, వాళ్ళకి రికగ్నైజ్ చేయొచ్చు, వాళ్ళు సెపరేట్ గా గ్రూప్ పెట్టుకుంటాము, లింక్స్ పంపించడం, క్యాప్టెన్, ఇవన్నీ మనకి ఎంతమంది వస్తున్నారు వాళ్ళందరినీ మనం రెడీగా ఫోటోలు తయారు చేసుకోవడం టైం పడుతుంది. సో ఇది మనకి స్టాండర్డ్ మంత్లీ ప్లాన్ లోనే 3.0 ఈ కొత్త వర్షన్ లో ఉందన్నమాట. మళ్ళీ ఇందాక చెప్పిందే సేమ్, ఈ ప్లాన్ ఇట్లా చూపించాం. ఫస్ట్ 10 days ఫస్ట్ ల్యాబ్, 11వ తారీఖు పార్టీ సెలబ్రేటింగ్ రిజల్ట్స్. ఓకే, దెన్ 11వ తారీఖు 14వ తారీఖు బిట్వీన్ ద ల్యాబ్స్, ఇక్కడ రీషేపింగ్ ద టీమ్, కొత్త టీమ్స్ మనం మార్చుకోవటం, పాత వాళ్ళు కొంతమంది వాడకపోతే తీసేస్తాము, ఉన్నారంటే మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, ఎన్ని టీమ్స్ రావాలి ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటాం. అండ్ 15th రోజున మనకి ఈవినింగ్ 8 o'clock కి క్యాప్టెన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ వెయిట్ పెట్టండి అంటాం మనం. ఓకే, సో 0 day అనమాట. సో 16th నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ ల్యాబ్. ఓకే, అక్కడి నుంచి వాళ్ళు వెయిట్ పెడతా ఉంటారు. అక్కడి నుంచి 16వ తారీఖు నుంచి సెకండ్ ల్యాబ్, ఎన్ని రోజులు, 25వ తారీఖు వరకు 10 రోజులు. మళ్ళీ 26వ తారీఖు మళ్ళీ పార్టీ, రిజల్ట్ సెలబ్రేట్ చేసుకోవటం, మళ్ళీ 26th నుంచి 30th మళ్ళీ ఈ నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవటం అనమాట, ఇట్లా. సో మంత్లీ ప్లాన్ దీని మీద ఇందాక చెప్పినట్టుగానే మొత్తం ఇందాక చెప్పింది దీంట్లో రైట్ అప్ ఉంది. సో పార్టీ ఎట్లా చేయాలి ఇవన్నీ మీకు లీడర్స్ కి నేను ఇస్తాను, చూసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ట్యాప్ టీమ్ లో ఉన్నారో వాళ్ళందరికీ స్లైడ్స్ ఇస్తాను, ఎలాగ ప్లాన్ చేసుకోవాలి. ఈ జూమ్ కాల్స్ అన్ని కూడా జూమ్ కాల్స్ లోనే ఉంటాయి. కాబట్టి కస్టమర్ ఎక్కడైనా ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు, వాళ్ళ తగ్గట్టుగా మనం టైం పెట్టుకోవచ్చు అనమాట. ఆస్ట్రేలియాలో ఉండొచ్చు,
మన ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. ఏ లాంగ్వేజ్ అయినా ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు మీరు. అన్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో వెళ్ళిపోతుంది. టెలిగ్రామ్ గ్రూప్లో ట్రాన్స్లేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు దాన్ని పర్చేజ్ చేస్తే మీరు ఏ లాంగ్వేజ్ అన్నా ట్రాన్స్లేషన్ అవుతుంది. ఇక్కడ మీరు మిమ్మల్ని అంటున్నాను చూడండి. ఇందాక చెప్పినంత మీకు అర్థమైంది. లాస్ట్ 3-4 పాయింట్స్ చూడండి ఒకసారి. 4 పాయింట్స్ చూడండి లాస్ట్. ఓకే. సో లాస్ట్ 5th పాయింట్, ద కెప్టెన్స్ రిసీవ్ కార్డ్స్. ఈ యాపే వాళ్ళకి ఇస్తుంది కార్డ్స్ వస్తుంది. ఆ కార్డ్స్ ఎలా ఉంటే చూపిస్తాను. ద లీగ్ అంటారు. లీగ్ అంటే ఏంటంటే ఎక్కువ మంది అందరు కలిసి పార్టిసిపేట్ చేస్తారు కదా. అందరి మీద నీ తరపున ఎంతమంది కస్టమర్లు ఉన్నారు, ఎంతమంది ఆడుతున్నారు, ఒక్కొక్కళ్ళ రిజల్ట్ ఎలా ఉంది, ఎంత వెయిట్ తగ్గారు, ఇదంతా మనకి మామూలుగా రాదు. ఇది ఈ కంప్యూటర్ గేమ్ ద్వారా మనకి ఏఐ యాడ్ చేశారన్నమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఆల్రెడీ ఉంది యాప్లోనే. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి మన బుర్ర వాడాల్సిన అవసరం లే. సింపుల్ గా దాన్ని అది చెప్పినట్టుగా ఫాలో అయితే చాలు. అదే టాప్ 10 వెయిట్ లాస్ రిజల్ట్ ఇస్తుంది. అదే టాప్ 10 వెల్నెస్ ఇండెక్స్ కూడా వస్తుంది. వెల్నెస్ ఇండెక్స్ అంటే ఎవరు హెల్దీగా అవుతున్నారు. ఓకే. అట్లానే టీమ్స్ వెయిట్ లాస్ రేటింగ్ లో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ రేటింగ్ కూడా ఇస్తుంది లీగ్ లో. టీం మొత్తంలో ఎవరిది టీమ్ లో వెల్నెస్ ఇండికేటర్ అంటే వెయిట్ లాస్ కాకుండా వెల్నెస్ మీద అనమాట. ఓకే. సో మీట్లో పెట్టండి, ఎవరో మీట్ తీసేసినట్టున్నారు. ఓకే. నౌ సెలబ్రేటింగ్ ద ల్యాప్ విన్నర్స్ ని ఇట్లా చూడండి, ఇట్లా ఉందో. ఇక్కడ చూడండి ల్యాప్ టూ లో వీళ్ళలో ఎవరు వచ్చారు, ఇట్లా కార్డ్స్ వస్తాయి. మారథాన్ ల్యాప్ విన్నర్, ఇట్లా బ్యాడ్జెస్ వచ్చాయి చూసారు, ఇట్లా అన్నమాట. మంచి కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా వస్తాయి. అది వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో స్టేటస్ లో పెట్టుకోవచ్చు. ఆ ఫోటోలు సహా వస్తుంది అనమాట. ఓకే. సో ఇట్లా మనకి వస్తుంది. ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ కొత్త టీమ్ లో ఉంది. పాత దాంట్లో ఇవన్నీ లేవు. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్లేయర్ మంత్లీ రిపోర్ట్ అని, కెప్టెన్ మంత్లీ రిపోర్ట్. ప్లేయర్ ఏప్రిల్లో ఇది యాక్టివ్ డేస్, ఎన్ని రోజులు యాక్టివ్ ఉన్నాడు, 14 days 80% యాక్టివ్ అంటే ఎన్ని రోజులు అతను యాక్టివ్ గా పెడుతున్నాడు, వెయిట్, ఇవన్నీ. వెయిట్ ఎంత చేంజ్ ఉంది. ఓకే. వెల్నెస్ స్కోర్ ఎంత, అదే వెల్నెస్ స్కోర్ ఇస్తుంది. స్టార్ మార్క్ ఇచ్చింది 115/75% అనమాట. రిజల్ట్స్ బాగున్నాయని అంటే రిజల్ట్ ఎవ్రీడే అనుకున్నట్టు వెళ్తున్నమాట. అదే ఏ చెప్తున్నమాట. లీడర్ ఆఫ్ ద డే 2 times అతను లీడర్ ఆఫ్ ద డే వచ్చిందని. లీగ్ రేటింగ్ అతనికి 7 లీగ్ రేటింగ్ వచ్చింది. లీగ్ రేటింగ్ స్టార్లలో అనమాట 3 వచ్చింది. అసిస్టెంట్ కెప్టెన్ అంటే అతను అసిస్టెంట్ కెప్టెన్ గా ఉన్నాడని. అతని మొత్తం హిస్టరీ అంతా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మన టీంలో మనకి అర్థం కాదు, మనకి 3rd లెవెల్లో, 4th లెవెల్లో, 5th లెవెల్లో వాళ్ళు నిజంగా ప్రోడక్ట్ వాడుతున్నారు లేదా, రిజల్ట్ వచ్చిందా లేదా అనేది మనకి ఇక్కడ కూర్చుంటే, మన ఎంత టీం ఉన్నా సరే టీం మొత్తంలో రిపోర్ట్ వచ్చేస్తుంది. కంప్యూటర్ జనరేట్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇతను యాక్టివ్ టీమ్ 7, న్యూ టీమ్స్ లో ఒక టీం క్రియేట్ అయింది. ఆల్ యాక్టివ్ ప్లేయర్ 56 మంది ఉన్నారు తన కింద. సో అది ఎట్లా తెలిసింది మనకి, అదే రిపోర్ట్ వచ్చింది. ఓకే. కెప్టెన్స్ మంత్లీ రిపోర్ట్, ఈ ప్లేయర్ మంత్లీ రిపోర్ట్, ఇది కెప్టెన్ మంత్లీ. మీరు కెప్టెన్ గా ఇవన్నీ తెలుస్తుందన్నమాట. అతను యాక్టివ్ ప్లేయర్ తన కింద 56 మంది ఉన్నారు. కనెక్టెడ్ ప్లేయర్స్ 43 మంది ఉన్నారు తన కనెక్టెడ్ గా. మంత్లీ వెయిట్ లాస్ 49 కిలోలు తగ్గాడు. ఆల్ టైమ్ వెయిట్ లాస్ 386 కిలోస్. మొత్తం తగ్గిన వాళ్ళు 386 కిలోస్ తగ్గారు తన ద్వారా. ఓకే. మంత్లీ వెల్నెస్ స్కోర్ 456/76%. అసిస్టెంట్ కెప్టెన్ 5, అతను 5 ఉన్నారు అసిస్టెంట్ కెప్టెన్ తన కింద. అసిస్టెంట్ కెప్టెన్ కింద ప్లేయర్స్ 15 మంది ఉన్నారు. సో అతను మొత్తం చిట్టా అంతా వచ్చేసింది, చరిత్ర అంతా వచ్చేసింది. నా ఇది మీకు కృష్ణమోహన్ ఇవన్నీ కూడా చూపిస్తాడు. లీడర్స్ బోర్డ్, న్యూ రేటింగ్స్ సిన్స్ ఏప్రిల్. అక్కడి నుంచి రేటింగ్ చూడండి. లీడర్స్ బోర్డ్, ఒక్కొక్క బోర్డ్ లో స్కోర్ ఎంత ఉందనేది, ఒక్కొక్క దాంట్లో ఎవరెవరు లీడర్స్ ఉన్నారు, ఎవరెవరు కెప్టెన్స్, అసిస్టెంట్ కెప్టెన్స్, ప్లేయర్స్, వాళ్ళ రిజల్ట్ కూడా వచ్చింది చూడండి. మనం క్యాలిక్యులేట్ చేయకుండా అదే వచ్చేస్తుంది. వాళ్ళ బ్యూటీ అనమాట. సింపుల్ అండ్ ఈజీ. అదే క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. మారథాన్ లీగ్ రిజల్ట్, కెప్టెన్ కి, అసిస్టెంట్ కెప్టెన్ కి ఎవరెవరు ఉన్నారు అనేది. సో మనకి యాక్టివిటీస్ ఏం చేయాలి, మనకి ఇన్ బిట్వీన్ ల్యాబ్స్ మధ్యలో 4-5 days గ్యాప్ వచ్చింది కదా. ఆ 4-5 days లో మనం ప్రొడక్ట్ స్టాక్ కొనిపించడం, పర్సనలైజేషన్, వాళ్ళ ప్రొడక్ట్ పర్సనల్ గా మాట్లాడటం నేర్పించడం, పర్సనల్ వర్క్ విత్ ద ప్లేయర్స్, వాళ్ళ ప్లేయర్స్ తో మనం పర్సనల్ గా మాట్లాడుతుండాలి. అండ్ ఇన్వాల్వ్ ద ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి, మన షేక్ పార్టీ, ఫ్రెష్ పార్టీ ఎట్లన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, మనం పర్సనల్ గా వెళ్ళొచ్చు. వాళ్ళకి రిఫరల్ తీసుకోవాలి. ప్రమోట్ అసిస్టెంట్ కెప్టెన్, మీరు ప్లేయర్ని వాళ్ళని చేసి మీరు అసిస్టెంట్ కెప్టెన్ అవ్వచ్చు కదా, ఇద్దరిని కానీ పెట్టుకుంటే మీరు ఏసీ అవుతారు అని అసిస్టెంట్ కెప్టెన్ వల్ల బెనిఫిట్ చెప్పాలి. ఏముంటాయి సార్ బెనిఫిట్స్ అంటే, వాళ్ళకి అసిస్టెంట్ కెప్టెన్ సెపరేట్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళకి రికగ్నిషన్ ఉంటుంది, దానివల్ల మీకు ఫ్యూచర్ బాగుంటుంది, దీంట్లో మన ఫ్యూచర్ లో కెప్టెన్ కూడా అవ్వచ్చు, ఇట్లాంటి బెనిఫిట్ చూపించాలి. ఓకే. అటువంటిప్పుడు వాళ్ళు కూడా ఇంకోని తీసుకొస్తుంటారు, మనకేంది డూప్లికేషన్ అవ్వాలి. సో రీఅసైన్ ద అసిస్టెంట్ కెప్టెన్. నెక్స్ట్ ల్యాబ్ కి ఎవరైనా అసిస్టెంట్ కెప్టెన్ మళ్ళీ మార్చుకోవచ్చు, కొత్త వాళ్ళని పెట్టుకోవచ్చు, లేకపోతే ఉన్న వాళ్ళని మనం చేపించవచ్చు. అసిస్టెంట్ కెప్టెన్ అవ్వచ్చు, మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, కాబట్టి ఈ ప్రొడక్ట్ ఆర్డర్ చేయటం అని చేయాలన్నమాట. ఇవి మీకు ప్రమోషనల్ ఐటమ్స్ ఇవే వస్తుంది, యాపే ఇస్తుంది.
1 డేలో మీకు తొందరలో రాబోతుంది, 2 రోజుల్లో మారదాన్ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 3 రోజులు, 4 ఈ కార్డ్స్ అని వస్తాయి. కార్డ్స్ మీరు ఆటోమేటిక్గా ప్లేయర్స్కి వెళ్తుంది. ఓకే, కంప్యూటర్ పంపిస్తుంది, మనం కొన్ని పంపించవచ్చు, మనం కూడా స్టేటస్లో వీటిలో పంపించవచ్చు. ప్రమోట్ చేయడం ఈజీ అనమాట. సో మళ్ళీ ఒకవేళ మనం చెప్పుకున్నాం కదా, కొంతమంది డ్రాప్ అవుతే వాళ్ళని మళ్ళీ ఎట్లా యాడ్ చేయాలి, ఇవన్నీ ఆ యాప్లోనే మీకు చూపిస్తారు అనమాట. ఇవన్నీ నింపుకోవటం. అసిస్టెంట్ కెప్టెన్ గురించి మీకు చెప్పాను. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ స్లైడ్. డెవలపింగ్ ది అసిస్టెంట్ కెప్టెన్ కుడ్ బి డన్ ఫాస్ట్ ఆర్ స్లో. అసిస్టెంట్ కెప్టెన్ కొంతమంది ఫాస్ట్గా చేయొచ్చు అని చెప్పొచ్చు, లేదా స్లోగా చేయొచ్చు. స్లోగా చేయటం అంటే ఏంటి, ఫాస్ట్గా అంటే ఏంటంటే వీక్లీ ల్యాబ్ 1 అంటే 10 రోజులకి, ఫస్ట్ ల్యాబ్, సెకండ్ ల్యాబ్, థర్డ్ ల్యాబ్, ఫోర్త్ ల్యాబ్. సో వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4లో ఇన్ 1 మంత్లో వాళ్ళు ఎంతమంది చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీకు దీంట్లో ఉంది ఫాస్ట్ టు స్లో అనేది 2 మంత్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫాస్ట్ వాళ్ళు ఏంటంటే వీక్లీ మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, 1 మంత్లో. అదే స్లో వాళ్ళు ల్యాబ్ 1 అంటే 10 రోజులకు ఒకసారి చేస్తున్నారు, కొత్త వాళ్ళని యాడ్ చేస్తున్నారు. ఎంతమందిని? ఇద్దరిని. ఇదిగోండి, ఇద్దరిని చేసుకుంటా ఉంటే ఈ బాక్స్లో ఎంతమంది పడతారు? మొత్తం 8 మంది ప్లస్ కెప్టెన్ 9వ వాడు మీరు. ఓకే, కాబట్టి మీకు 8 మంది కావాలి. 8 రావాలి. మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టండి. ఓకే, మ్యూట్లో పెట్టండి సంబడి. వాళ్ళని ఆ వీడియో ఆన్ చేయమని చెప్పండి, లేకపోతే వాళ్ళని తీసేసేయండి. ఓకే, సో నౌ అసిస్టెంట్ కెప్టెన్. మీరు అసిస్టెంట్ కెప్టెన్ అవ్వాలంటే తన ప్లాన్ ఏంటి అంటే, ఫాస్ట్గా వెళ్ళాలంటే వీక్లీ 2 పీపుల్ కొత్త వాళ్ళని రెడీ చేయండి. అట్లాగా 4 వీక్స్లలో మనకి తను 8 పీపుల్ని ఆర్గనైజ్ చేయగలుగుతారు 4 వీక్స్లో. అంటే 1 మంత్ కదా 4 వీక్స్ అంటే. లేదా ఫాస్ట్గా కాకుండా స్లోగా వెళ్దామంటే 10 డేస్కి ఇద్దరినే చేస్తారు ల్యాబ్కి. అప్పుడు 4 ల్యాబ్స్ అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్కి ఒకసారి అవుతుంది. 2 మంత్స్కి ఒకసారి ఇట్లా కొత్త బ్యాచ్ వస్తుంది అన్నమాట, అసిస్టెంట్ కెప్టెన్ కావడానికి. అర్థమైంది కదా. అంటే ఇండైరెక్ట్ గా మనకి డూప్లికేషన్ చాలా సింపుల్ గా తెలియకుండానే ఇక్కడ అయిపోయింది మనకి. క్యాచ్ చేశారు మీరు పాయింట్. సో అట్లాగనే మూవ్స్ టు సెకండ్ టీమ్ గురించి ఫాస్ట్ గా ఇందా చెప్పాను, స్లో. సో ల్యాబ్ 5, ల్యాబ్ 6, ల్యాబ్ 7, ల్యాబ్ 8 ఇట్లాగా అంటే 10 రోజులకు ఒకసారి మనకి పొజిషన్ మారుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే 2-5 అనేది ఈజీగా వెళ్తుంది. ఎట్లా 2-5 అవుతుందో మీకు చూద్దాం మనం. సో అసిస్టెంట్ కెప్టెన్స్ మీరు చేయడానికి మినిమం వాళ్ళు 500 వాల్యూమ్ పాయింట్ చేస్తుంటారు. వాళ్ళకి సెలబ్రేట్ చేస్తాం, గోల్స్ కండక్ట్ చేస్తాం, ఇవన్నీ మామూలే. కెప్టెన్స్ కూడా గోల్స్ పెట్టుకుంటారు. అందుకని కెప్టెన్ సెపరేట్ గా ఫ్యూచర్ లో వీఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ మన ఈవెంట్స్లలో మారథాన్ క్యాప్టెన్స్ ని, అసిస్టెంట్ కెప్టెన్ రికగ్నైజ్ చేయబోతున్నాం. ఓకే, అదొక రికగ్నిషన్ అనమాట. రికగ్నిషన్ తో పాటు వాళ్ళ కింద ఎంత బ్యాచెస్ ఉన్నాయి, ఎంత కస్టమర్స్ ఉన్నారు, అవంతా డేటా అంతా వచ్చేస్తుంది. సో దానివల్ల మేబీ వాళ్ళు గట్టిమే ఉండొచ్చు, బట్ వాళ్ళ కింద కస్టమర్ బేస్ అనేది కంప్యూటర్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మేబీ వాళ్ళ వరల్డ్ టీం ఉండొచ్చు, వాళ్ళ కింద కస్టమర్స్ ఎంతమంది ఆడుతున్నారు, ఎంత వెయిట్ తగ్గింది వాళ్ళ ఎంటైర్ టీంలో, మొత్తం చిట్టా అంతా తెలిసిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇదంతా కంప్యూటర్ కనెక్టెడ్, వరల్డ్ వైడ్ కనెక్టెడ్, ప్రపంచం మొత్తం కనెక్టెడ్ అనమాట. సో రేపు ఫ్యూచర్లో కంపెనీ నుంచి డైరెక్ట్ కాల్ రావచ్చు. సో కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని మేము స్టేజ్ మీద తీసుకుంటున్నాం, మీరు ఎలా చేస్తున్నారని. ఎందుకంటే మీరు సూపర్వైజర్ వరల్డ్ టీమే ఉండొచ్చు, మీరు బాగా చేస్తున్నారంటే మీ పర్ఫార్మెన్స్ కంప్యూటర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. వరల్డ్ వైడ్ కనెక్టెడ్ అనమాట యాప్. ఏఐ ద్వారా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఎవరైతే బాగా చేస్తున్నారో కంపెనీ వాళ్ళు క్యాచ్ చేయడానికి ఈజీ, ఎందుకంటే ట్రాకింగ్ ఈజీ. ఓకే, చాలా సింపుల్ అనమాట. కాబట్టి గోల్స్ పెట్టుకొని కన్సిస్టెంట్ గా గోల్ 3 చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవచ్చు. బయట కొంతమందికి పెద్ద పెద్ద గోల్స్ అంటే కష్టం అవుతుంది. ఇక్కడ చిన్న చిన్న గోల్, ఫస్ట్ ప్లేయర్ అవ్వటం, తర్వాత అసిస్టెంట్ కెప్టెన్, తర్వాత కెప్టెన్ తర్వాత 2 టీమ్స్, తర్వాత నెక్స్ట్ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అట్లా వెళ్ళచ్చు మనం. 5 స్టార్, 7 స్టార్, మనకి వాల్యూమ్ పాయింట్స్ కూడా అవుతూనే ఉంటుంది. దీనివల్ల కమ్యూనిటీస్ ని కూడా మనం డెవలప్ చేయొచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి బూట్ క్యాంప్స్ ఉన్నాయి కదా, బూట్ క్యాంప్స్, ఎక్సర్సైజ్లు, లేకపోతే మన కమ్యూనిటీస్ క్రియేట్ చేస్తున్నాం, జాయింట్ మనకి క్లబ్స్ లో పిలవటం. ఓకే, అట్లాగే మనం పిక్నిక్ తీసుకెళ్ళటం, ఇట్లాంటి మనం తీసుకెళ్తున్నప్పుడు కమ్యూనిటీ కూడా ఓన్లీ వీళ్ళకే ఉంటుంది అనమాట. వెయిట్ లాస్ మారథాన్లో, వెయిట్ లాస్ అని వస్తుంది, వెల్నెస్ మారథాన్లో జాయిన్ అయిన వాళ్ళకి కెప్టెన్ సెపరేట్ గా వాళ్ళకి విఐపి రికగ్నిషన్ ఉంటుంది. ఫ్యూచర్ లో అట్లా ఉంటుంది కెప్టెన్స్ కానీ. నౌ సో ఇది మీరు జాగ్రత్తగా చూడండి. లెక్కలు ఎట్లా వస్తాయి సార్ అంటే ఇది. సో యావరేజ్ వాల్యూమ్ పర్ టీమ్ 1000 వాల్యూమ్ పాయింట్స్ ఉంటాయి. టీం పెట్టుకున్నారంటే 1000 వాల్యూమ్ పాయింట్స్ ఉంటాయి. ఎట్లా అవుతుంది సార్? చెప్పాను కదా ఇందాక, మొత్తం వాళ్ళకి ఒక ఒక 8 పీపుల్ ఒక్కొక్కళ్ళు ఒక రోజు వాడినందుకు, అంటే ఈ 10 డేస్ వాడినందుకు 500 పాయింట్లు అవుతుంది. 2 టైమ్స్ వాడతారు కాబట్టి నెలకి వచ్చేప్పటికి వాల్యూమ్ పర్ టీమ్ 1000 వాల్యూమ్ పాయింట్స్ ఉంటుంది. అట్లా అప్రాక్సిమేట్లీ 5 టీమ్స్ ఉన్నాయి, 5 టీమ్స్ ఉన్నాయి అనుకోండి. మీకు మీ పర్సనల్ వాల్యూమ్లో 8 టీమ్స్, దాంట్లో టీమ్స్ ఇన్ పర్సనల్ వాల్యూమ్ అండ్ 8 టీమ్స్ ఇన్ ఆర్గనైజ్డ్ వాల్యూమ్.
మీకు పర్సనల్ వాల్యూమ్స్ 5 టీమ్స్ ఏమో మీకు పర్సనల్‌గా ఉన్నాయి. అంటే కస్టమర్లు. ఓకే. 8 టీమ్స్ ఏమో ఆర్గనైజేషన్‌లో ఉన్నాయనుకోండి. అప్పుడు ఏమవుతారు చెప్పండి? సో, మీకు ఒక్కొక్క టీమ్ ద్వారా 1000 వాల్యూమ్ పాయింట్స్ అయింది. మీ పర్సనల్ ఎంత అయింది? 5000 అయింది. కాబట్టి ఒక 8 టీమ్స్ ఉన్నాయి. 8 టీమ్స్ ద్వారా ఆర్గనైజేషన్ ఎంత అవుతుంది? 8000 వాల్యూమ్ పాయింట్స్ అట్లా అవుతుంది ఆర్గనైజేషన్‌లో. ఓకే. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ద్వారా వచ్చే పాయింట్స్ అన్నమాట. సో, అప్పుడు గెట్ టీమ్ అవ్వాలనుకుంటే మీకు ఎన్ని టీమ్స్ కావాలి? యావరేజ్ వాల్యూమ్ పర్ టీమ్ 1000 వాల్యూమ్ పాయింట్స్. ఒక టీమ్ గాని ఒక టీమ్ అంటే ఒక సెట్, ఒక బాక్స్ అన్నమాట. అది 2 ల్యాబ్స్ నెలకు 2 సార్లు జరుగుతది. 10 డేస్ అండ్ 10 డేస్. అప్పుడు 1000 వాల్యూమ్ పాయింట్స్ వస్తది ఒక టీమ్ నుంచి. కాబట్టి యూ నీడ్ టు హావ్ అప్రాక్సిమేట్‌లీ 5 టీమ్స్ ఇన్ యువర్ పర్సనల్ వాల్యూమ్. మీరు 5000 చేయాలంటే 5 టీమ్స్ చాలు. ఓకే. అట్లాగనే ఆర్గనైజేషన్‌లో 18 టీమ్స్ ఉంటే చాలు. 18 టీమ్స్ ఉంటే మొత్తం మీ మీ కింద టీమ్‌లో అంటే మీ కెప్టెన్స్ కింద, సూపర్వైజర్ కింద ఉన్న టీమ్ మొత్తం 18 గాని పనిచేస్తుంది. 18 టీమ్స్ ఉన్నాయంటే మీరు ఆటోమేటిక్‌గా గెట్ టీమ్ టచ్ అయినట్టే. దీంట్లో బ్యూటీ చూడండి. ఇవన్నీ కన్జంప్షన్ వాల్యూమ్స్, సింపుల్ వాల్యూమ్స్ ఎవరిని మనం పుష్ చేయట్లే. అందరికి సింపుల్‌గా వెళ్తుంది. ఆడుతూ పాడుతూ సింపుల్‌గా. ఓకే. ఇది హైబ్రిడ్ మోడల్‌ని ప్రమోట్ చేస్తుందన్నమాట. ఎందుకంటే క్లబ్‌లో ఉంటే క్లబ్‌లో వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. లేదా క్లబ్ వాడకుండా బయట వాళ్ళు ఓన్లీ ఇంట్లో వాడుతున్నారు. వాళ్ళని కూడా తీసుకోవచ్చు. వాళ్ళకి కూడా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనం వాచ్ చేస్తున్నాం కాబట్టి. వెయిట్ పెట్టడం ప్లస్ వాళ్ళని ట్రాకింగ్ చేస్తున్నాం కాబట్టి. కాబట్టి ఇది మనకి మారథాన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు ఇక్కడ ఉంది చూసారా? t.me ఆఫ్ మారథాన్ ఉంది చూసారా? దీంట్లో మీరు నేను ఇప్పుడు కృష్ణమోహన్ మీకు చెప్తారు. ఆ మారథాన్ దాంట్లో అది క్లిక్ చేస్తే ఆ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. మారథాన్ ఛానెల్ అని ఉంది. దాంట్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత మీకు బాట్ కూడా బీఓటీ బాట్ అంటారు. అది ఏఐది సాఫ్ట్‌వేర్ అన్నమాట యాప్. అది క్లిక్ చేస్తే మీకు మొత్తం వచ్చేస్తుంది. సో, ఇది ఇప్పటి వరకు నాకు చెప్పేది. సో, ఇప్పుడు నేను కృష్ణమోహన్ సార్‌ని పిలుస్తాను. మీకు ఇప్పుడు చెప్పిందంతా ప్రాక్టికల్‌గా చూపిస్తారు. రెడీగా ఉండండి. ప్రాక్టికల్‌గా చూపించడానికి కృష్ణమోహన్ రెడీగా ఉన్నారు. సో, కృష్ణమోహన్ ఆర్ యూ రెడీ? కృష్ణమోహన్. ఎస్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ గుడ్ ఆఫ్టర్‌నూన్. ఆఫ్టర్నూన్ సార్. ఓకే. సో, కృష్ణమోహన్ విన్న తర్వాత చూసిన తర్వాత దెన్ మీరు ఐ వాంట్ యూ టు ఆస్క్ ఎనీ క్వెషన్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి క్వెషన్స్. సో, రాహుల్ రాజ్ ఆల్రెడీ మీకు హిందీ ట్రాన్స్‌లేషన్ చేస్తున్నట్టున్నారు. ఓకే. అండ్ వరుణ్ రాజ్ ఈస్ డూయింగ్ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ ప్యారలల్లీ. సో, మీరు ఇన్ కేస్ లేట్‌గా జాయిన్ అవుతే యూ కెన్ లిజన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. మా దగ్గర తెలుగులో చూడొచ్చు. ఓకే. రైట్. సో, మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ ఈ కాల్. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ రాకుండా చూసుకోండి. ఎక్కడైనా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తే వాళ్ళని మ్యూట్‌లో పెట్టండి. కృష్ణమోహన్ మీ దగ్గర బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుంది. ఓకే. యాహ్! చిల్లండి. చెప్పండి. సో, మీది అయిపోయిన తర్వాత నేను డిస్కస్ అబౌట్ మనకి క్వెషన్స్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకొని డూ ఇట్. ఓకే. మీకు మార్కెటింగ్ ప్లాన్‌లో గెట్ టీమ్, మిల్ టీమ్, ప్రెస్ టీమ్ అవ్వటానికి చాలా సింపుల్ వే, ఈజీ వే. ఎందుకు సింపుల్ అవుతుందో నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే. రెడీ? కృష్ణమోహన్‌ది ఒక 5, 10 మినిట్స్ ఉంది. తర్వాత దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. లెట్ అస్ గో. ప్రాక్టికల్‌గా చూపిస్తారు చూడండి కృష్ణమోహన్. యాహ్! రెడీగా ఉండండి. అలర్ట్‌గా ఉండండి. సార్. వెల్కమ్ సార్ కృష్ణమోహన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్‌నూన్. సార్ నాది పాతది చేసినప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను సార్. అది నేను షేర్ చేస్తాను సార్. షూర్. చేయండి. ఓకే. సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను స్లైడ్స్ రూపంలో మీకు చూపిస్తాను. సో ఒకసారి చూడండి. సో యాక్చువల్‌గా మేము వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఇది వెయిట్ లాస్ మారథాన్ అనేది పెట్టాము. సో అది లింక్ ద్వారా ఇది ఆల్రెడీ మీకు లింక్ అనేది టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉన్నాయి మనకి. సో ఇది క్లిక్ చేస్తే కొత్త వెర్షన్‌లోకి వెళ్ళిపోతుంది మనకి 3లోకి. సో స్టార్టింగ్‌లో మనకి మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే స్టార్టింగ్‌లో మనకి ఇట్లా వస్తుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకునే పనైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. లేకపోతే ప్యారలల్‌గా చేయండి. ప్యారలల్‌గా చేసి పెట్టారు. సో లింక్ క్లిక్ చేయంగానే మీకు ఇట్లా వస్తుంది. కంట్రీ సెలెక్ట్ చేయాలి. ఇండియా అనేది స్క్రాల్ చేసి ఇండియా అనేది సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి ఇండియా అనేది సెలెక్ట్ చేయగానే మీరు కన్ఫర్మ్ అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం అంతా ఇండియన్సే కాబట్టి ఇండియాలో ఉంటుంది. ఈ అగ్రిమెంట్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేయండి ప్రతిదీ. అండ్ మీరు ప్రతిదీ యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు కెప్టెన్ టీమ్ కెప్టెన్ అనేసి అడుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు సూపర్వైజర్స్ ఉన్నారు కాబట్టి సూపర్వైజర్స్ అండ్ అబవ్ ఉన్నారు కాబట్టి ఎస్ అనండి. అండ్ గెట్స్ ఆర్యూ సూపర్వైజర్ అని అడుగుతుంది కాబట్టి ఎస్. ఈ కాల్లో అందరు సూపర్వైజర్స్ ఉన్నారు కాబట్టి ఎస్ అనే చెప్తున్నాను. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ హెర్బల్ లైఫ్ ఐడి అంటుంది. సో ఐడి నెంబర్ అనేది ఇవ్వండి మీది. అండ్ మీ పేరు, మీ ఫోటో అది అడుగుతుంది. సో ఇది అడిగినప్పుడు ఫోటో ఇవ్వండి. అండ్ ఈ పేర్లు 8 మెంబర్స్ అనేది మీ టీం 8 మెంబర్స్ అని అడుగుతుంది. సో వాళ్ళ పేర్లు ఇవ్వండి. సో వాళ్ళ పేర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫొటోస్ సెలెక్ట్ చేయమంటుంది.
కొంతమంది ఫొటోస్ వాళ్ళది సెలెక్ట్ చేయడానికి కొంతమంది కొత్తలో మేము కొంతమంది ఇవ్వలేదు. సో నేను సమ్ ఫొటోస్ పెట్టుకున్నాను నేను. సో తర్వాత ఫొటోస్ పెట్టిన తర్వాత ప్రివ్యూ చూపిస్తుంది మీకు. ప్రివ్యూ అనేది చూపిస్తుంది ఇట్లా. సో ఆఫ్టర్ దట్ మీరు ఫొటోస్ పెట్టినా కూడా ఫోటో చేంజ్ చేసి కూడా మీకు చేసుకోవచ్చు. అండ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు స్టార్ట్ ఎడిట్ ప్లేయర్స్ అనేది ఉంది. సో ఎడిట్ ప్లేయర్ క్లిక్ చేస్తే నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నేమ్ చేంజ్ చేయొచ్చు, ఫోటో చేంజ్ చేయొచ్చు. అండ్ అసిస్టెంట్ కెప్టెన్ గా పెట్టుకోవాలంటే అసిస్టెంట్ కెప్టెన్ గా పెట్టుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ టీంని డిలీట్ చేసుకోవాలనుకుంటే టీం డిలీట్ చేసుకోవచ్చు. సో ఇట్లా నేను వరుణ్ రాజ్ అనే ఫోటో తన పేరుని చేంజ్ చేశాను, మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. సో వరుణ్ అని పెట్టాను, వరుణ్ రాజు అనేసి చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటో కూడా పేస్ట్ చేశాను. సో ఇట్లా మీకు వాళ్ళ పేరుతో సహా రివ్యూ వచ్చింది. అండ్ మీకు తర్వాత మీకు ఏమొస్తుందంటే స్టార్ట్ అయినట్టు మీకు ఇట్లా వస్తుంది. ఇక్కడ మీరు ఇది ఇంతకుముందు కెప్టెన్ ప్రీవియస్ వర్షన్ లో మనకి ఇది లేదు. ఈ లింక్ ఉంది చూసారా, ఈ లింక్ కాపీ చేసి ఎవరెవరు పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళకి మనకి ఫార్వర్డ్ చేయాలి ఈ లింక్. సో అందరికీ వస్తుంది ఈ లింక్ అనేది. సో ఒక్కసారి ఈ లింక్ అనేది ఫార్వర్డ్ చేసిన తర్వాత సో ఇట్లా వస్తుంది మీకు మెసేజ్ వాళ్ళకి. సో ఇప్పుడు కాదు, ఒక కస్టమర్ కి పంపిస్తే ఇట్లా వస్తుంది ఆప్షన్. సో ఇక్కడ కింద రీస్టార్ట్ ప్లేస్ లో స్టార్ట్ అనేది ఉంటుంది. యాక్చువల్ గా స్టార్ట్ అని క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ మన కింద చూపించాను కదా, సేమ్ ప్రాసెస్ వస్తుంది. ఒక్కసారి నేను వీడియో ప్లే చేస్తాను. సో ఈ వీడియో చూడండి. మీకు వాళ్ళకి కస్టమర్ కి నేను పంపించాను. కస్టమర్ కి పంపించినాక నాకు వాళ్ళకి ఇట్లా ప్లే అయినట్టు మీకు చూపిస్తుంది. సో నేను అది ప్లే చేస్తాను, లేదు అంటే కంటిన్యూ చేస్తాను. సో ఇట్లా వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎట్లా ప్లే చేస్తుంది. సో ఆ లింక్ ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు కనెక్ట్ అవుతారు. యాక్చువల్ గా వాళ్ళంతా ఇండియా కంట్రీ ఐడి నెంబర్ ప్రిఫర్డ్ కస్టమరా అసోసియేటా అనేసి అడిగిన తర్వాత ఇట్లా వస్తుంది. సో ఆ లింక్ ఉంది చూసారా, మనకి ప్రవీణ మేడం ముందు లింక్ అనే ఆప్షన్స్ సింబల్ కనిపిస్తుంది, అంటే వాళ్ళు కనెక్ట్ అయ్యారనమాట. మంజుల రాధిక అనేసి ఉన్నారు చూసారా, వాళ్ళు ఇంకా రిజిస్టర్ చేసుకోవాలి, ఆ లింక్ క్లిక్ చేయలేదు వాళ్ళు. సో కాబట్టి మంజుల రాధికకి ఆ లింక్ కనపడలేదు. సో తర్వాత ఇక వాళ్ళు కొంతమంది పెట్టని వాళ్ళు ఉంటారు, అంటే పెట్టుకోవాలి మీరు, వాళ్ళు పెట్టలేని వాళ్ళు. సో ఆల్రెడీ పెట్టిన తర్వాత ఇట్లా లీడర్ బోర్డు ఇందాక సార్ చూపించారు, లీడర్ బోర్డ్స్ ఇది స్టార్టింగ్ అనమాట. సో మనకి ల్యాప్ డైలీ రిపోర్ట్ అనేది వస్తుంది, అదంతా నేను చూపిస్తాను. ఇందాక మార్దాన్ డే లీడర్స్ ఇవన్నీ మీకు ప్రివ్యూస్ ఇందాక సార్ చూపించారు, ఎంత తగ్గారు ఏంది అనేది, పర్ డే ఎంత తగ్గారు, ఇదంతా మనకి కనిపిస్తుంది. అండ్ లీడర్ బోర్డ్ అనేది కూడా మనకి కనిపిస్తుంది, ఈ పేర్లతో సహా టుడే ఎంత ల్యాప్ లో ఎంత ఇది ఎంత మొత్తం చూడొచ్చు మీరు. అండ్ డైలీ లీడర్ అండ్ ల్యాప్ లీడర్స్ అనేది కూడా మనకి ఈ బ్యాచెస్ వస్తాయి. అండ్ డైలీ రిపోర్ట్ లో మనకి ఇట్లా వస్తుంది, ఫస్ట్ డే ఇది మనది. అండ్ తర్వాత మొత్తం 10 days కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది. సో కలర్స్ చూడొచ్చు, మనకు గ్రీన్ సింబల్ చూసారా, డే లీడర్ అన్నమాట. తర్వాత ఆరెంజ్ రెడ్ ఇది వచ్చేసి మనకి ల్యాప్ లీడర్, వాళ్ళు రిపోర్ట్ చేయలేదు అనేది కూడా మనకి వస్తుంది అనమాట. సో ఇది ఇందాక చూపించారు సార్, ఎంతమంది యాక్టివ్ గా టీమ్స్ ఉన్నాయి, న్యూ టీమ్స్, వెయిట్ లాస్, ఇవన్నీ మనం చూడొచ్చు. అండ్ ఇది నేను ఆ వీడియో మీకు ప్లే చేస్తాను. అదర్వైజ్ నేను ఒకవేళ ప్రాక్టికల్ గా చూపిమంటే నేను ప్రాక్టికల్ గా చూపించగలుగుతాను. యా ప్రాక్టికల్ అయినా ఓకే, లేకపోతే వీడియో రెడీ ఉంటే వీడియో పర్లేదు. ఎస్ సార్, ఎస్. సో ఇది మీరు కంపల్సరీ నేర్చుకోండి, అందరు కూడా నేర్చుకోండి, అందరు కూడా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే చాలా సింపుల్ ఇది, ఎవ్రీబడి క్యాన్ డూ ఇట్. దీని తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు దీనివల్ల బెనిఫిట్స్ ఎలా అనుకున్నారు, మనం చేసే బిజినెస్ కి దీనికి ఏమేమి చేంజెస్ ఉన్నాయి మిమ్మల్ని అడుగుతాను. మీరు నాకు బెనిఫిట్స్ చెప్పాలి, దీనివల్ల లాభాలు ఏంటి, దీనివల్ల ఎలా మన బిజినెస్ లో మీకు ఉపయోగపడుతుంది, అది మీరు ఐడెంటిఫై చేయండి. మెయిన్ ఆ పాయింట్స్ క్యాచ్ చేశారంటే చాలు, మీకు బిజినెస్ వచ్చినట్టే. అండ్ ఇది వెరీ సింపుల్, ఎక్కడైనా కూర్చొని మీరు రన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు బిజినెస్ ఎట్లా పిచ్చిగా చేసినా పర్లేదు, అట్లీస్ట్ ఇప్పటి నుంచి మీరు సుధారైపోయి మంచిగా మారి వాళ్ళని కరెక్ట్ గా వెళ్ళినా కానీ మార్కెటింగ్ ప్లాన్ లోకి వెళ్తారు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మార్కెటింగ్ ప్లాన్ కి దీనికి కనెక్షన్. ఓకే, సో ఓకే, నా కృష్ణమోహన్ సార్ చూపిస్తారు లైవ్ గా, అంటే ఇది ఆల్రెడీ చేసింది అనమాట, లైవ్ వీడియో రూపంలో స్క్రీన్ షేరింగ్ పెడుతుంది. చెప్పండి కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నారు మీరు, మ్యూట్లో ఉన్నారు కృష్ణ. ఓకే, సో వాళ్ళకి వెళ్ళింది,
కస్టమర్కి పంపించాం లింక్. తను రిజిస్టర్ చేసుకుంటున్నారు. లింక్ క్లిక్ చేయగానే ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇందాక సేమ్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. సో కన్ఫర్మ్ యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇట్లా ప్రివ్యూ వస్తుంది. దాంట్లో వాళ్ళ పేరు కనిపిస్తుంది. వాళ్ళ పేరు ఎవరి పేరు అయితే వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కన్ఫర్మ్, మీరు రజనీ అయినా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓకే. సో తను ప్రిఫర్డ్ కస్టమర్ గా సెలెక్ట్ చేశారు. తర్వాత హర్బల్ లైఫ్ ఐడి నెంబర్ ఇచ్చారు. సో కన్ఫర్మ్ చేస్తున్నారు. తర్వాత ఏజ్ అడుగుతున్నారు. ఏజ్ సెలెక్ట్ చేస్తే తను ఫీమేల్ కాబట్టి ఫీమేల్ సెలెక్ట్ చేశారు. సో హర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు అన్నారు. 3 to 6 months. వెయిట్ లాస్ కోసం అనేసి పెట్టారు. అండ్ మీ పేరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో కూడా చేంజ్ చేసుకోవాలన్నారు. అది చూడండి. అండ్ ప్రోగ్రెస్, బెటర్ పర్సనలైజ్, ట్రాకింగ్ ఇవన్నీ వాళ్ళు చూడండి. వెయిట్ పెట్టారు తర్వాత. అండ్ ఇట్లా వచ్చిన తర్వాత వాళ్ళకి డైలీ ఒక టాపిక్ లాగా వస్తుంది. సో అది కూడా మనం చూడొచ్చు. సో ఇట్లా కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి. సో ఇంకొక వీడియో చూపిస్తాను నేను. ఇక్కడ దాకా వాళ్ళకి లింక్ ఎవరికంటే కస్టమర్స్ కి పంపిస్తున్నారు. కస్టమర్స్ కి పంపించిన తర్వాత వాళ్ళకి లింక్ ఎలా చేయాలనేది మీకు చూపించాను. సో ఇంకొక వీడియో ఉంది. తర్వాత వాళ్ళు డే వైజ్ గా ఏం ఫిలప్ చేయాలి ఏందనేది కూడా ఉంటుంది. అదొక్కసారి వీడియో. సో దీంట్లో మీరు నోటీస్ చేస్తే అంతకుముందు ఆప్షన్స్ లో ఈ లింక్ పంపించడం లేదు. ఓకే, మనమే దాన్ని ఫిలప్ చేస్తూ ఉండాలి. ఓకే, వేరేజ్ ఇక్కడ మనం వాళ్ళకి లింక్ పంపిస్తే మనం ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళదంతా డేటా వాళ్ళే ఫిలప్ చేస్తారు. ఏ రోజుకి ఆ రోజు వెయిట్ ఎంత తగ్గారు వాళ్ళే ఫిలప్ చేస్తారు ఆ లింక్ లోనే. ఓకే, వాళ్ళ ఎందుకంటే కంప్యూటర్ ఆ లింక్ వాళ్ళకి పంపిస్తుంది, కంప్యూటర్లో వాళ్ళు ఫిలప్ చేస్తారు అన్నమాట. దీంట్లో ఉన్న బ్యూటీ అంటే మనకి మాన్యువల్ వర్క్ బాగా తగ్గుతుంది. ఓకే, వాచ్ చేయండి. కృష్ణమోహన్ కంటిన్యూ. ఎస్ సార్. ఇది సెకండ్ అంటే ఇంకా డైలీ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత మనకి ఇప్పుడు డైలీ వెయిట్ పెట్టాల్సి వస్తుంది. సో ఇది డే 6th రికార్డ్ అయింది. సో చూడండి, డే 6th వెయిట్ అడుగుతుంది. ఇది మనం అడగట్లేదు, వాళ్ళే డైలీ పెడుతున్నారు. ఇంతకు ముందు ఇవాళ డైలీ వెయిట్ పెట్టండి అనేవాళ్ళం ప్రీవియస్ వర్షన్ లో. ఇప్పుడు చూడండి, తను వెయిట్ పెట్టారు, ఓకే అన్నారు. ఓకే అనిన తర్వాత వాళ్ళు వాటర్ మార్నింగ్ షేక్ తీసుకున్నారంటే క్లిక్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయకపోతే క్లిక్ చేసే పని లేదు. వాటర్ సరిగ్గా తీసుకోకపోతే క్లిక్ చేసే పని లేదు. మీరు కరెక్ట్ గా చేస్తేనే వాళ్ళు టిక్ చేయాలన్నమాట. సో చేసిన తర్వాత డన్. సో లెసన్ ఉంటుంది, డైలీ లెసన్. సో ఆ డే 6th హైడ్రేషన్ అనేది వచ్చింది. సో వాళ్ళు చూస్తారనమాట. సో చూసుకొని దాని గురించి డీటెయిల్స్ వస్తాయి. వాటర్ ఎంత తీసుకోవాలి, వాటర్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో లెసన్ అనేది కూడా ఉంటుంది మనకి. ఓకే, అట్లా హెల్త్ వెల్నెస్ మనకి రేటింగ్స్ ఇస్తారు. ఇందాక సార్ చెప్పారు మనకి. దాన్ని మనం వాటర్ సరిగ్గా తీసుకోలేదు అనుకోండి, మీకు రేటింగ్ అది తగ్గుతూ వస్తుంది అనమాట. సో తనకి సో ఇదంతా వాళ్ళకి లెసన్ లాంటిది. డైలీ ఒక్కొక్క టాపిక్ మీద వాళ్ళకు కూడా వెళ్తుంది మనం చెప్పేది కాదు. ఎస్ సార్. సో ఇది డైలీ. సో థ్యాంక్ యూ సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమోహన్. సో ఇది మొత్తం ఇప్పటి వరకు టాపిక్.